నల్ల కలువ 41st చాప్టర్. అది నేను ఈరోజు నుంచి ఆఫీస్కి వెళ్ళనా అని అడుగుతుంది వైషు. ఆ మాటలు వింటూ కిందికి వస్తాడు. నేను కూడా ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసి అక్కడ నేను సీఈఓగా దీనికి అక్కడ టార్చర్ చూపించాలి అని మనసులో ఇంకో తిక్క ప్లాన్ వేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు వేద్ బాబు. హా వైషు, మేము కూడా ఇదే విషయం మీ ఇద్దరితో మాట్లాడాలి అని అనుకుంటున్నాం అంటారు శోభన్ చంద్ర గారు. అంటే నేను కూడా ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అని యాటిట్యూడ్గా అంటారు బాబుగారు. హా వేద్, నువ్వు కూడా వైషుతో కలిసి ఆఫీస్కి వెళ్ళొచ్చు అంటారు ఆయన. ఆఫీస్కి వెళ్ళమన్నందుకు ఆనందం కన్నా వైషుతో కలిసి వెళ్ళమన్నందుకు బాధే ఎక్కువ ఉంటుంది మన బాబుకి. తాతయ్య, ఎంత భార్యాభర్తలమైనా ఒక సీఈఓ ఒక నార్మల్ ఎంప్లాయ్ కలిసి వెళ్ళడం అంత బాగోదేమో ఆలోచించండి అని ఒక ఉచిత సలహా ఇస్తాడు మన వేద్. హా వేద్, నిజంగానే నువ్వన్నట్టు ఒక సీఈఓ ఒక నార్మల్ ఎంప్లాయ్ కలిసి వెళ్ళడం బాగుండదు, కానీ ఇద్దరు నార్మల్ ఎంప్లాయీస్ కలిసి వెళ్ళొచ్చు అంటారు ఆయన తాపీగా. కానీ ఇక్కడ ఇద్దరు నార్మల్ ఎంప్లాయీస్ ఎవరున్నారు అని అడుగుతాడు అయోమయంగా. వైషుకి మాత్రం మ్యాటర్ అర్థమైపోద్ది. నువ్వు నీ భార్య అంటారు ఆయన. వాట్, నేను నార్మల్ ఎంప్లాయ్ ఏంటి? మీరన్నట్టు పెళ్లి చేసుకుంటే ప్రాపర్టీ మొత్తం నా పేరు మీదకి షిఫ్ట్ చేస్తా అన్నారు కదా అని గయ్యమని లేస్తాడు మన బాబు. మేమన్నట్టు ఎక్కడ చేసుకున్నావు? నీకు నచ్చినట్టు చేసుకున్నావు. పోనీలే, ఎలాగోలా పెళ్ళి అయితే చేసుకున్నావు కదా అని మేం కూడా నీ పేరు మీదకి ఆస్తి మొత్తం రాయాలని ఫిక్స్ అయ్యాను. అది కూడా నీ పుట్టినరోజు వరకు మార్పించేస్తాం, కానీ నువ్వు అప్పటి వరకు ఆఫీస్కి న్యూ జాయినర్గా వెళ్ళి వైషు దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుని వర్క్ నేర్చుకుంటే నీ పుట్టినరోజు సీఈఓగా బాధ్యతలు ఇంకా ఈ ఆస్తి బాధ్యతలు అన్నీ తమరి స్వహస్తాలలో పెడతాను అంటాడు శోభన్ చంద్ర గారు. వేద్కి మళ్ళీ బీపీ పెరగడం స్టార్ట్ అవుతుంది. మీరిలా చేయడం ఏం బాగాలేదు తాతయ్య. పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం ఇస్తారని చెప్పి మోసం చేసి మళ్ళీ పుట్టినరోజు తొక్క తోటకూర కథలు చెప్తారా? నాకు మీ ఆస్తి వద్దు, మీ ఆఫీస్ వద్దు అని అలిగి కూర్చుంటాడు. కట్ చేస్తే మన్మధుడు సినిమాలో నాగార్జునల ఆఫీస్లో ఇంకొంతమంది న్యూ జాయినర్స్తో కలిసి కూర్చుంటాడు విసుగ్గా. ఏంటి బ్రో అలా ఉన్నావు? టెన్షన్గా అనిపిస్తుందా? ఫస్ట్ రోజు కదా, అలాగే ఉంటుంది అని అంటాడు ఇంకో న్యూ జాయినర్. అతన్ని విసుగ్గా చూస్తూ అందరి వైపు ఒకసారి చూసి దీనమ్మ జీవితం అనుకుంటూ ఉంటాడు. అప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తుంది వైషు బేబీ. వైషుని చూడగానే చిటపటలాడుతున్న మొహం కాస్త మాడిపోయిన మసాలా దోశలాగా అవుతుంది. లోపలికి వచ్చిన వైషు వేద్ బాబుని ఒకసారి చూసి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ థియరీ చెప్తుంది, కోడింగ్, డీకోడింగ్ ఎక్సెట్రా. వైషు నీట్గా ఫార్మల్గా కాటన్ శారీలో వస్తుంది. అందరూ శ్రద్ధగా ఆమె చెప్పేది వింటూ ఉంటే ఆ వేద్ బాబుతో మాట్లాడిన న్యూ జాయినర్ మాత్రం వైషుకి ఫ్లాట్ అయి సైడ్ కొడుతూ ఉంటాడు. వేద్ బాబు విసుగ్గా వైషు చెప్పేది వింటూనే పక్కకి చూసేసరికి ఆ న్యూ బాబు చూపు తేడాగా అనిపించి ఏం చేస్తున్నావురా అని అడుగుతాడు వేద్ మెల్లిగా. రానా అని అనుకుని కాబోయే ఫ్రెండ్స్ మీ కదా అనొచ్చులే అని తనే సర్ది చెప్పుకొని మేడం ఏముంది బ్రో అని అంటాడు ఆ న్యూ బాబు. పేరు నూతన్. ఒకసారి వైషు వైపు చూసి ఏముంది, నల్లగా ఉంది విసుగ్గా చెప్తాడు వేద్ బాబు. బ్రో, చూడాల్సింది రంగు కాదు అని నూతన్ అంటే మరి ఏం చూడాలి అంటాడు వేద్ అయోమయంగా. ఫిగర్ బాస్, ఫిగర్ అని నూతన్ అంటే అంత బాగుందా దాని ఫిగర్ అని ఫస్ట్ టైం వైషుని రంగుని చూడకుండా ఆమెలోని ఆడతనాన్ని చూస్తాడు వేద్ బాబు. చూడు బ్రో,
ఏమన్నా హాట్గా ఉందా? కలర్ కూడా బ్లాక్ కాదు, హనీ కలర్. హనీ ఎంత స్వీట్గా ఉంటుందో తను కూడా అంతే స్వీట్గా ఉంటుంది అనిపిస్తుంది అని వాడు చెప్పుకుంటూ పోతుంటే వైశ్యుని చూడడంలో మునిగిపోయిన వేద్ బాబు, వీడేంటి ఇలా వాగుతున్నాడు, దట్టు దాని గురించి, ఎంతైనా నా పెళ్ళాం అదిప్పుడు అని అనుకుని ఒక్కటి పీకుతాడు తల మీద. వీళ్ళు అందరికంటే లాస్ట్లో కూర్చుంటారు. ఏంటి బ్రో అలా కొట్టావు అని ఏడుపు మొహం పెట్టుకుని అడుగుతాడు నూతన్ బాబు. సో ఇదేనండి నల్ల కలువ 41st చాప్టర్. కొన్ని రోజులు ఈ నూతన్ బాబుని వాడుకుందామని రచయిత్రి గారు ఫిక్స్ అయ్యారు. మరి తన వాడకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. ప్రస్తుతానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.